అంజీ గారు? చాలా బాగుందండి. కింద నుంచి చూస్తున్నారుగా, కింద నుంచి చూసిన తాళ్ళు లేదు, కాపు 80 నుంచి 90 విత్తనాలు గింజలు లెక్క పెట్టారు మీరు? లెక్కేసిన పెట్టుకోవచ్చు వీటిని. ఓకే, కాలు లేదు అసలు ఒకటే మొక్క అదంతా? ఒకటే మొక్క. ఏడన్నా గ్యాప్ ఉందా కాపు? విపరీతంగా కాసింది అంజీ. చుట్టూ తాళ్ళు ఒక్క తాళ్ళు చిన్నగా గుండ్రంగా చెప్పబోకండి, చెట్టు నలిగిపోద్ది. కొద్దిగా ఇట్లా ఓపెన్ పెట్టాలి, ఓపెన్ గా పెట్టండి, చుట్టబోకండి గుండ్రంగా. కింద నుంచి ఆడ కాయకు బీరుబాల. పంగల్లో కూడా కాసిందండి, పంగల్లో కూడా కాసింది ఇది. అసలు ఆడ గ్యాప్ లేకుండా ప్రతి కొమ్మకి వరుసగా ఎక్కడ ఖాళీ ఉంటే ఆడ కాసేసింది. ఎంత కాయ ఉందో చూడండి ఇది. అసలు ఏ చెట్టు చూసినా కూడా అసలు ఎక్కడ బీరుబాట్ల. ఇది అసలు చింతకాయ కాపు కాసింది, దంచిపాడు నొక్కింది కదండి అంజీ గారు? అవునండి. అసలు అదంతా ఒకటే మొక్క, చూడండి ఎంత కాపు ఉందో. మారేశ్వర గారు, ఏ చెట్టు చూసినా గ్యాప్ ఉండాలి చూడండి, ఎక్కడ చూసినా కూడా అదే తేడా. అక్కడ దానికి ఈ గ్యాప్ కానీ తోట ఉన్నప్పుడు ఈ విత్తనానికి ఇదే గ్యాప్ ఇవ్వాల్సిందే. 4 అడుగులు ఎక్కడ చూసినా కాపే అంజీ గారు. ఎట్టుంది? ఎక్కడ చూసినా గుత్తులు గుత్తులు కాసిందా? అవును, చెప్పండి. గుత్తులు గుత్తులు కాసింది, చాలా బాగుంది, నల్లి తట్టుకుంది. ఇది మీ ఊర్లో అయితే 40 వస్తుంది కదా, నీ వస్తే 45 వస్తుంది దీన్ని. ఎందుకంటే మీ నేలకు అనేది సారవంతమైనటువంటి నేల, బాగుంటది. నల్ల రేగళ్ళు చూడండి ఎంత కాయ ఉంది. అసలు కాయ చెట్టు ఏ కొమ్మ తీసినా కూడా పల్లెకలు ఎక్కువ. ఈ పల్లెకలు బాగా కాసిందండి, విపరీతంగా కాసింది. ఏ చెట్టు కూడా, ఏ చెట్టు అయినా సరే అంతే తిరగలేదు మనకి. ఇవాళకి ఇది పై క్వాలిటీ సూపరు, పూత పిందే. ఏమంటావు అంజీ గారు? చాలా బాగుంది. కళ్ళతో చూస్తే ఎట్టుంది అసలు? అదిరిపోతుంది. మీ ఊరు నుంచి వచ్చిన వాళ్ళందరికీ నాకు ఇత్తనం ఆర్డర్ చేసుకుని పోయారు, మాకు ఇవ్వాలండి ఈ సంవత్సరం అని. ఎట్లుంది ఇది? చాలా బాగుంది. మీ గోవర్ధన్ అన్నయ్య కానీ వాళ్ళందరూ. మీకు ఏమనిపిస్తుంది అంజీ గారు? చాలా బాగుంది. మీరు ఎన్నో రకాలు, ఎన్నో సార్లు ఫీల్డ్స్ పెట్టి చాలా ఫీల్డ్స్ చూసారుగా, ఇప్పుడు ఎట్టుంది ఇది అంటావు? చాలా బాగుంది ఇది. నెక్స్ట్ ఇయర్ మొత్తం ఇప్పుడు మనకు అదేనా? అవును, మన గాజావరకుడిలో. అవును. చెప్తావా అంతా? అసలు బీరుబద్దా? బీరుబోద్ది ఎట్టా ఈ ఇత్తనం? ఈ ఇత్తనం వేయాలా లేదా? వేయాల్సింది కంపల్సరీ. అసలు చూడండి ఎంత కాయ అంటే అంత కాయ, గ్యాప్ లేకుండా కాసింది. ఎక్కడ కూడా కింద నుంచి ఎక్కడ బీరుబాలేదు. పల్లవులు అన్ని పల్లవులు కూడా విపరీతంగా కాసింది, ఒక చెట్టుకి మించి ఒక చెట్టు. అవును, ఇంత కాపు ఉంది ఏంటి అంజీ గారు? చాలా బాగుంది. గుత్తులు కాసింది. అసలు లేపాలంటేనే ఏది తీయాలి అర్థం కావట్లా. ఇక్కడ దూరం అయిబట్టి సరిపోయింది, లేకపోతే ఇది అసలు మన వల్ల కాపోయేది తోట. ఏమంటావు? చాలా బాగా నచ్చిందా? చాలా బాగా నచ్చింది. ఎంతమందికైనా చెప్పి వేయించుకోవచ్చు, ఇది విత్తనం వేసుకోవచ్చు రైతులు. ఓకే.